మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। ऑल मेवा रियासती सदर फारूक हुसैन ने मुतालबा किया कि महबूब नगर में मुस्लिम शादी खाने की तामीर कल्ब शहर में किया जाए। फारूक हुसैन ने मुस्लिम शादी खाना और उर्दू घर की तामीर के लिए फंड की मंजूरी देने पर तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी और इंतखाबात में मुकामी रुकन असम्बली ने मुसलमानों से शादी खाने और उर्दू घर की तामीर का जो वादा किया था उसे पूरा करने पर शुक्रिया अदा किया। फारूक हुसैन ने इस मौके पर कहा कि माजी में जब हमने शादी खाने की तामीर मुसलमानों की मर्जी के मुताबिक मुनासिब जगह पर तामीर करने का मुतालबा किया तो हुक्मरान जमात के काउंसलर्स ने इत्तेहादी जमात के रहनुमा और कम्युनिटी लीडरों को दहशत ज़दा किया था। आज फिर वही लोग हुक्मरान जमात में दाखिल हुए हैं, लिहाजा मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी इनकी चालों में न आए और मुसलमानों की अक्सरियत के राय के मुताबिक शादी खाने की तामीर मुकम्मल करने की अपील की। నివసిస్తున్నటువంటి ముస్లింల చిరకాల వాంఛ నగర నడిబొడ్డులో షాదీఖానా కమ్ కన్వెన్షన్ హాల్ ఒకటి, అదేవిధంగా ఉర్దూ ఘర్ నిర్మాణం కోసము ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ముస్లింలు గత 25 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు అనేక మార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మహబూబ్నగర్ ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర ముస్లింల యొక్క మనోభిప్రాయాలకు అనుగుణంగా శాసనసభ్యులు NM శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదన మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 25 కోట్లతో అద్భుతమైనటువంటి షాదీఖానా కమ్ కన్వెన్షన్ హాల్ ఒకటి, అదేవిధంగా 15 కోట్ల రూపాయలతో ఉర్దూ ఘర్ నిర్మాణం కోసము పాలనపరమైన అనుమతులు ఇవ్వడం పట్ల తెలంగాణ ఆల్మేవా హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి షాదీఖానాను ఊరి పొలిమేలలో నిర్మాణం కోసం అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి మిత్రపక్షాల పార్టీ నాయకులు పూర్తి ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ఆల్మేవా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలతో కలిసి నగర నడిబొడ్డు నిర్మాణం చేయాలని పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం చేసే క్రమంలో తమ సంఘానికి చెందిన నాయకులకు, అప్పటి అధికార పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి, కౌన్సిల్ నుంచి అనేక బెదిరింపులు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ బెదిరింపులకు తెలంగాణ ఆల్మేవా భయపడకుండా పోరాటం కొనసాగించింది. అదేవిధంగా షాదీఖానా నిర్మాణాన్ని అడ్డుకోవడం ద్వారా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి షాదీఖానా వివాదాన్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం NM శ్రీనివాస్ రెడ్డి గారికి, అప్పటి అధికార పార్టీ కౌన్సిలర్లు, నాయకులు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు, వారి మాటలు వినకుండా మీరు ఈ ముస్లిం ప్రజల యొక్క మనోభిప్రాయాలకు అనుగుణంగా నగర నడిబొడ్డులో షాదీఖానా అదేవిధంగా ఉర్దూగా నిర్మించాలని తెలంగాణ ఆల్మేవా పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।